నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఏపీలో ఆ పార్టీకి భారీ ఆధిక్యత. అక్కడే ట్విస్ట్. ఆందోళన కలిగించే సెఫాలజిస్ట్ లేటెస్ట్ సర్వే. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నగరం మోగింది. అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో సావో రేవో తేల్చుకోవడానికి సన్నద్ధమవుతున్నాయి. దీనికి అవసరమైన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తలమునకలవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. కిందటి నెల 27వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయ వద్ద ఆరంభమైన ఈ బస్సు యాత్ర నేటికి 10వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకు వచ్చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. రోడ్ షోలతో జనంలోకి దూసుకెళ్తున్నారు. ఈ పరిణామాల మధ్య ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థదాస్ ఏపీ ఎన్నికలపై నిర్వహించిన సర్వే వీడియోను విడుదల చేశారు. వాటి ఫలితాలను వెల్లడించారు. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తున్నదనేది వివరించారు. తాము ప్రతిరోజు అన్ని నియోజకవర్గాల్లో సర్వేలను నిర్వహిస్తున్నామని, 500 నుంచి 600 వరకు శాంపిళ్లను సేకరిస్తున్నామని పార్థదాస్ పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరుగుతుందని తేల్చి చెప్పారు. కొన్ని జిల్లాల్లో 1.5% నుంచి 2% వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉంటుందని, గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు. పెరుగుతున్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదని పార్థదాస్ అంచనా వేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా ఓటు బ్యాంకు పూర్తిగా మద్దతు ఇస్తుందని పార్థదాస్ తెలిపారు. ప్రతి 100 మంది మహిళల్లో 54 నుంచి 56% మంది వైఎస్ఆర్ జగన్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయడానికి మొగ్గు చూపుతున్నట్లుగా వివరించారు. ఇది వైఎస్ఆర్సీపీకి అన్ని రకాలుగా అధికారాన్ని చేరువ చేయగలదని పేర్కొన్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉందని పార్థదాస్ వివరించారు. వరంగల్, ఖమ్మం, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం నెలకొని ఉన్నట్లుగా ఆయన తెలిపారు. ఇక్కడ కూడా మహిళా ఓటు బ్యాంకు అధికార పార్టీ వైపే ఉందని పేర్కొన్నారు. మెజారిటీ లోక్సభ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని తెలిపారు. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి ఈ లోక్సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపబోతుందని పార్థదాస్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతను కనపరిచే అవకాశాలు ఉన్నట్లుగా చెప్పారు ఆయన. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి గట్టి పట్టు ఉందని, 18 నుంచి 30 సంస్థల వరకు ఉన్న ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వివరించారు. ఆదిలాబాద్, కరీంనగర్ లోక్సభ పరిధిలో బీజేపీ బలంగా ఉందని పార్థదాస్ పేర్కొన్నారు. 4 నుంచి 6 స్థానాలకు బీజేపీ గెలుపొందుతుందని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.